ఈ దినం దేవుని వాగ్దానం యోబు గ్రంథము 42వ అధ్యాయము. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. దీని మీనింగ్ ఏమిటి అంటే, ఇందులో ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు ఏ విధంగా బ్లెస్ చేస్తాడు అనేది తెలుసుకుందాం. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి ఎడల ఒక ప్రణాళిక ఉంటుంది. ఇక్కడ యోబుకు మాత్రమే అని కాదు గాని, యోబునకు ఎలాగైతే చేశాడో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అలాగా దీవిస్తాడని, ఒకవేళ అలా దీవించాలి అంటే మరి మనం ఎలా ఉండాలో, దేవుని చిత్తానుసారంగా ఎలా ఉండాలో, దేవుని పైన ఎలా ఆధారపడాలో దీని ద్వారా మనకు కళ్ళకు కట్టినట్టుగా దేవుడు చూపిస్తున్నాడు. మనము దేవుని చిత్తానుసారంగా ఉన్నప్పుడు దేవుడు మన ఎడల ఆయన ప్రణాళికను సిద్ధపరిచినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈ వాక్యాల ద్వారా దేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు విశదీకరిస్తున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అతని ముగ్గురు స్నేహితులు కూడా యోబు ఎటువంటి వాడో తెలుసు. కానీ ఇతను మనకు తెలియకుండా ఏదో పాపం చేశాడు కాబట్టే ఇతనికి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోవటం దేవుడు విన్నాడు. అయితే ఆ ముగ్గురు మరి ఒక విధంగా చెప్పాలంటే అన్నీ తెలుసు వాళ్ళకు. తెలిసి కూడా ఇతను మనకు తెలియకుండా ఏదో పాపం చేశాడని చెప్పటం ద్వారా దేవునికి కోపము వచ్చేసింది. అప్పుడు ఏమంటున్నాడంటే, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. చూసారా, దేవుని చిత్తానుసారంగా మనం జీవించేటప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. మన స్నేహితులే కాదు, మనకు ఇతరులను కూడా పరీక్షిస్తుంటాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలిసింది. కాబట్టి మనము వాక్యం ఉంది మన దగ్గర. ఇప్పుడు వాక్యం చదువుతున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో ఏముందో దాని ప్రకారమే నడుచుకోవాలి. కానీ దేవుని వాక్యానుసారంగా ఉండనిది మనం ఏది కూడా చేయకూడదని దీని ద్వారా తెలుసుకున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్నేహితులు కూడా అతని మీద నెపం వేయగానే దేవునికి చాలా కోపం వచ్చేసింది. వారిని దహన బలులు తీసుకొని వెళ్ళి, నా సేవకుడైన యోబును మాత్రమే నేను అంగీకరిస్తానని మీరు వెళ్ళండి అని చెప్పారు. వారు కూడా తగ్గించుకొని తిరిగి యోబు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. అది వారి తగ్గింపు. అదే విధంగా ఇప్పటి వరకు తిట్టినటువంటి స్నేహితులను అతను క్షమించడం చూస్తుంటే అది మనం తెలుసుకోవాలి. అంతవరకు ఎంతో తిట్టి తిట్టి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి దేవుడు చెప్పాడని వచ్చి ఆ దహన బలులు అర్పించి ప్రార్థన చేయించుకున్నారు. వాళ్ళను క్షమించి ప్రేమించి యోబు కూడా వారికి క్షమించి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుని యొక్క మాటలు మనకు ఎలా విశదీకరించబడ్డాయంటే, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు తన క్షేమస్థితి తనకు కలిగనని రాయబడింది. కాబట్టి మనము కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞను పాటించాలి. తర్వాత మనం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, క్షమించాలి. అలా క్షమించడం ద్వారా మనకు బ్లెస్సింగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఎందు నిమిత్తమైతే ఈ వాక్యానుసారమైన జీవితం మన దగ్గర ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు రివీల్ చేశాడో అప్పుడు వాటిని తెలుసుకోవాలి. అందులో నిగూఢమైన మర్మాలను తెలుసుకొని దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఎవరెవరికి ఏం చేశాడో ఒక్కసారి బాగా చదివితే, దేవుణ్ణి సంతోషపెట్టిన వారికి ఏం చేశాడు, దేవుణ్ణి సంతోషపెట్టని వారికి ఏం చేశాడో మనం తెలుసుకోగలం. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, మీ పాదములకు వందనాలు. యోబు జీవితంలో ఎంత గొప్ప కార్యము జరిగిందో ఈ వాక్యముల ద్వారా విశదీకరించినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతి చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.